హలో అండి. ఈరోజు వచ్చేసి సండే మార్నింగ్. యాక్చువల్గా ఈరోజు కొబ్బరిపాలు అన్నము ఇంకా ప్రాన్స్ కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట. ప్రాన్స్ కర్రీ వచ్చేసేసి మా ఇంట్లో సత్య ఇంకా నాన్న గ్రేవీ టైప్లో తింటారు, ఇంకా అమ్మను పిల్లలు ఫ్రై టైప్లో తింటారని చెప్పేసి ముందైతే రొయ్యల్లో ఉప్పు కారం పసుపు వేసేసి బాగా ఉడకబెట్టేసుకున్నాను. అది ఉడకబెట్టుకుని రొయ్యలన్నీ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా గ్రేవీ ఇంకా ఫ్రై స్టార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే కనుక ఇట్లా రొయ్యలు ఉడకబెట్టుకోవటం వల్ల ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది, మనకి ఇంకా గ్రేవీ టేస్టీగా అవుతుంది అనమాట. దాని తర్వాత నేనైతే కనుక ఈ మట్టి పాత్ర పెట్టుకున్నాను. ఈ మట్టి పాత్ర ఎప్పుడైనా సరే యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ టిష్యూ పేపర్తో తుడవండి. కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో ఉన్న పాత ఆయిల్ అవన్నీ రిలీజ్ చేస్తుంది అనమాట. దాని తర్వాత అయితే కనుక ఈ విండో ఎందుకు చూపిస్తున్నానంటే యాక్చువల్గా అక్కడ ఏమైనా ప్లాంట్స్ పెడితే బాగుంటుందా అనేది చూపిస్తున్నాను, సజెషన్ అయితే ఇవ్వండి. బై ద వే ఇది వచ్చేసి నా కొత్త కిచెన్ అనమాట. మా ఇంటి ఎదురుగా కొంచెం టాప్ టెర్రస్ లాగా ఉంటే దాంట్లో ఈ కిచెన్ అనేది తయారు చేయించుకున్నాను. కిచెన్ కమ్ లాన్ లాగా అనమాట, పల్లెటూరు ఫీల్ వచ్చేటట్టు మొత్తం ముగ్గులు వేసుకుని చెట్లు పెట్టి ఇలా అయితే తయారు చేసుకున్నాను. దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కనుక కమెంట్స్లో చెప్పండి. ఫస్ట్ అయితే గ్రేవీ కర్రీ వండేసుకుంటున్నాను. దాంట్లోకి కొంచెం స్ప్రింగ్ ఆనియన్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్ కొంచెం ఫ్రై చేశాను. దాంతోపాటు లవంగం, పట్ట, యాలుక్కాయలు ఇట్లా మీరు ఏ మసాలాలు అయితే తింటున్నారో అవన్నీ కూడా వేసేయండి కొంచెం కొంచెంగా. దాని తర్వాత వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ వేగిన తర్వాత ఇంకా ఆనియన్స్ కూడా వేసి దాని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వచ్చేసేసి కొంచెం ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేయండి. దాన్ని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు రొయ్యలు వేయాలన్నమాట. ఈ గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్ దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ ఫ్రై అయ్యే దాంట్లోనే ఉంటుందండి ఈ కూర టేస్ట్ అంతా కూడా. ప్రాన్స్ ఫ్రైకి వచ్చేసేసి మళ్ళీ బిర్యానీ ఆకు, లవంగం, యాలక్కాయ, దాల్చిన చెక్క ఇవన్నీ కొంచెం కొంచెం అయితే వేసేసుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు మాత్రం బాగా చీలికలు వేస్తే ఫ్రై కర్రీలోకి దేంట్లోకైనా సూపర్ టేస్టీ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే వేసుకుంటున్నాను. ఒక పక్కన గ్రేవీ ఇంకో పక్కన ఫ్రై అయితే అయిపోతుంది. దాని తర్వాత నాన్న వచ్చేసి కొంచెం కొత్తిమీర తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. నాకు ఎందుకో కానీ ఇంట్లో కొంచెం కంజెస్టెడ్గా ఉంటుందని చెప్పేసి బయట కొంచెం బాగుంటుంది అని చెప్పి ఈ టెర్రస్ లాగా ఉన్న దాని మీద ఇలా కట్టించుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓపెన్గా ఉంటుంది, కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇక్కడైతే మాత్రం సాటర్డే సండే అయితే ఫుల్ క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తాము. యాక్చువల్గా అందరం కలిసి ఒక చాట కూర్చుని కుక్ చేసే ఛాన్సెస్ ఎవరికి ఉంటుంది కదా, కిచెన్లో ఉంచి మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతాం కదా. అట్లా కాకుండా ఇక్కడ కిచెన్లో ఒక పక్క నుంచి కుక్ చేస్తూ ఉండొచ్చు, ఎదురుగానేమో లాన్ లాగా వాళ్ళు కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు గ్రీనరీ మొత్తం సరౌండింగ్ ఉంటుంది. ఇటువైపు మెయిన్ పార్ట్ ఏంటంటే అండి, పొద్దున్నే సన్ వస్తుంది. తూర్పు వైపు ఫేసింగ్ కాబట్టి సన్ బాత్ అనేది చాలా బాగుంటుంది. పైన వచ్చేసి నేను గ్రీన్ మ్యాట్ వేసాను, మరీ అంత ఎండ రాకపోయినా ఎప్పుడు కూర్చున్నా సరే ఆ డి విటమిన్ అంటాం కదా, అదైతే D3 మనకు బాడీకి వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాను అనమాట. దాంతోపాటు ఫ్రెష్ ఆక్సిజన్, ఇంటి ముందు మామిడి చెట్టు, నేరేడు చెట్టు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది. కూర్చుని ఒక క్వాలిటీ టైం అయితే మాత్రం ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. కొన్నిసార్లు అయితే కనుక సత్య మధ్యాహ్నం పూట ఇక్కడే పడుకుని పోతూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది, తూర్పు వైపు ఫేసింగ్ కాబట్టి కొంచెం మధ్యాహ్నం అయ్యేటప్పటికల్లా మా బెడ్రూమ్ సైడ్ చాలా వేడిగా ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం పూట అయితే మాత్రం ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ టైం అయితే స్పెండ్ చేస్తారు. దాంతోపాటు భోజనం కూడా ఇక్కడే చేసేస్తారు సాటర్డే సండే. తర్వాత ఇక్కడైతే ఫ్రై కర్రీ వండేస్తున్నాను. కొన్ని రొయ్యలు అయితే గ్రేవీలో వేసేసుకున్నాను, దాని తర్వాత కొన్ని అయితే మాత్రం ఇక్కడ ఫ్రై కర్రీలోకి వేస్తాను. రొయ్యల ఫ్రై మాత్రం చాలా సింపుల్ అండి. ఫస్ట్ రొయ్యలు అయితే వేయించేసుకుంటాం కదా, ఆ వేయించేసుకున్న రొయ్యల్ని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆ రొయ్యలు వేసేసి దాని తర్వాత ఇంకా కొంచెం అన్ని మసాలాలు అన్నీ పట్టేసిన తర్వాత కొంచెం గరం మసాలా వేసేసి దింపేయటమే. ఈ ఫ్రై కర్రీ మాత్రం సూపర్ టేస్టీ ఉంటుందండి. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎప్పుడు రొయ్యల కూర వండినా సరే దానికి కాంబినేషన్ అయితే మాత్రం కంపల్సరీ కొబ్బరిపాలు అన్నం అయితే వండుతాను. ఈరోజైతే కొబ్బరిపాలు అన్నం వండాను. మా ఇంట్లో ఎప్పుడు చూసినా సరే కొబ్బరిపాలు అన్నం అనగానే మా అమ్మ కొబ్బరి చెప్పులు ఎక్కువ గుడికి వెళ్తారు కాబట్టి అక్కడి నుంచి తీసుకురాగానే కంపల్సరీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే కొబ్బరిపాలు అన్నం అయితే వండేది. ఈ మధ్యకాలంలో కొబ్బరిపాలు అన్నం అని అనగానే నేను కొబ్బరి తురిమి వేసేసి రైస్ వండటం చూసాను. అట్లా కాదండి, పాతకాలంలో కొబ్బరిపాలు అన్నం అంటే కొబ్బరి నుంచి పాలు తీసి అట్లా అప్పటి నుంచే వండేవారు అనమాట. నేను చిన్నప్పటి నుంచి
దాని తర్వాత మిగిలిపోయిన కొన్ని పాలు ఉంటే కనుక అది చికెన్ గ్రేవీలో కానీ లేకపోతే రొయ్యల్లో కానీ ఇట్లా గ్రేవీలోకి ఆ కొబ్బరి పాలు వేసి వండితే అసలు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కొబ్బరి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఇంకా ఫైనల్గా రొయ్యల కూరలోకి అయితే గార్నిష్ చేసేసుకుంటున్నాను కొత్తిమీరతో. ఈ కర్రీ అయితే కనుక చాలా సింపుల్గా అయిపోయింది. రొయ్యల కూరలో ఎప్పుడైనా సరే మసాలాలు అవి తక్కువ ఉంటేనే టేస్ట్ అనేది రొయ్యలది తెలుస్తుంది అన్నమాట. ఎప్పుడు కూడా ఎక్కువ మసాలాలు వేసామనుకోండి రొయ్యల టేస్ట్ అనేది తెలీదు. సో కొంచెం స్వీట్గా కొంచెం కారంగా అట్లా ఉంటుంది. రొయ్య అనేది ఎప్పుడు కొంచెం తీగా ఉంటుంది కాబట్టి అది టేస్టీగా ఉండాలి అంటే కనుక కొంచెం మసాలాలు కారాలు తగ్గించుకుంటేనే దాని ఒరిజినల్ టేస్ట్ అనేది ఉంటుంది. మీలో ఎంతమందికి ఎండు రొయ్యలు అంటే ఇష్టమో కమెంట్స్లో చెప్పండి. నాకైతే మాత్రం ఎండు రొయ్యలు ఇంకా వంకాయ కాంబినేషన్ ఉంటుంది చూడండి, అది చాలా చాలా ఇష్టము. దాంతోపాటు ఎప్పుడైనా ఎండు చేపలు తిన్నారా? నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ మా నాన్నకైతే చాలా బాగా ఇష్టం అంట. ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను ఎండు రొయ్యలు ఎండు చేపలు. ఇప్పుడైతే మాత్రం ఈ కర్రీ గ్రేవీ వచ్చేసింది కదా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరిపాలు అన్నం అయితే వండుకుందాము. అక్కడేమో అమ్మకి చిన్నది ఇష్టం. ఇది గుడి ఎదురుగా తీసుకొచ్చావు నాన్న, వేస్ట్. రెడ్ దగ్గర లేదు నాన్న, తెచ్చుకుని ఉంచిన ఉండట్లేదు. ఇక్కడ వచ్చేసి నేను మా నాన్నకి చెప్తున్నాను అనమాట, కొబ్బరికాయ మనం తీసుకొచ్చాను కానీ అది తొందరగా క్రాక్ ఇచ్చేసి, ఎండాకాలంలో అయితే కనుక కొబ్బరికాయ పాడిపోద్ది కదా, క్రాక్ ఇచ్చేసి కులిపోయినట్టు అయిపోయింది. సో ఇక్కడైతే ఒక కొబ్బరికాయ తెప్పించాను. కొబ్బరికాయ చాలా చిన్నగా ఉంది. ఇంత సైజ్ కొబ్బరికాయకి అయితే మాత్రం 1.5 గ్లాస్ రైస్ ఉడుకుతుందండి. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక కొబ్బరికాయకి 3 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు వస్తాయి అన్నమాట. 3 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు అంటే 1.5 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే ఉడుకుతుంది అనమాట. ఇక్కడ యాక్చువల్గా నేను కొబ్బరి చిప్పల్ని వేడి చేస్తున్నాను కదా, ఇట్లా ఎందుకు చేస్తున్నానంటే మామూలుగా కొబ్బరికాయకి అది తీసేయాలి షెల్ అంటే కనుక కొబ్బరికి గట్టిగా కొడితే కానీ రాదు, కానీ ఈ కొబ్బరి అయితే వదిలేదట్లేదు. అందుకని చెప్పేసి నేనైతే వేడి చేశాను. వేడి చేయగానే మొత్తం అంతా కొబ్బరికాయ ఎట్లా వచ్చేస్తుందో చూడండి, దేనికి దానికి సపరేట్ అయిపోతుంది. ఈ టెక్నిక్ వచ్చేసి నేను యూట్యూబ్లోనే చూశాను, ఎప్పుడో ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి చూశాను. జస్ట్ 2-3 మినిట్స్ వేడి చేశానండి. వేడి చేయగానే చాకుతో ఇట్లా తిప్పగానే నీట్గా వచ్చేసింది, చాలా బాగుంది. ఇది ఎప్పుడైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఇంకా కొంచెం కాల్చామనుకోండి, ఎప్పుడైనా కొబ్బరి చట్నీ చేస్తాను చూడండి, కింద బ్రౌన్ పార్ట్ లేకుండా వైట్ పార్ట్ మాత్రమే వస్తుంది అనమాట, కొంచెం ఎక్కువసేపు కాలుస్తే. అది ఈసారి ట్రై చేద్దాం కొబ్బరి చట్నీలోకి. అంటే మన రెస్టారెంట్స్లోకి వెళ్తే కొబ్బరి తీపి చట్నీ ఇస్తున్నారు చూడండి, దానికైతే మాత్రం వెనకాల ఆ బ్రౌన్ కలర్ది ఉండకూడదు కదా, అప్పుడు ఈసారి అయితే అట్లా ట్రై చేద్దాం అనమాట. దాని తర్వాత కొబ్బరిపాలు అన్నం అయితే వండేసుకుంటున్నాను. కొబ్బరిపాలు అన్నంలో ఎక్కువ ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి కొబ్బరిపాలకి ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోక్కర్లేదండి. ఫస్ట్ అయితే కనుక 1 స్పూన్ నెయ్యి వేసేసుకుని దాని తర్వాత అన్ని మసాలా దినుసులు వేసేసుకున్నాను. కొబ్బరిపాలు ఎప్పుడూ కూడా చాలా చాలా లైట్గా మైల్డ్ ఉండాలి, స్పైసెస్ ఎక్కువ వేయకూడదు అనమాట. రొయ్యలకి ఎట్లా అయితే మనం తక్కువ స్పైసెస్ వేసుకుంటాము, అదే రకంగా కొబ్బరిపాలు అన్నానికి కూడా చాలా తక్కువ స్పైసెస్ వేయాలి, మినిమం అనమాట. లవంగా, యాలక్కాయ, దాల్చిన చెక్క, ఈ 3 వేస్తే చాలు. బిర్యానీ ఆకేసేసామంటే ఇంకా చాలు అనమాట. ఇక్కడ హేమన్ని వచ్చేసేసి నవ్వుతూ ఉంది, చూస్తుంది, అంటే ఏం చేస్తున్నాము అని చెప్పేసి. దాని తర్వాత ఇట్లయితే పట్ట, లవంగా అన్నీ వేసేసుకుని వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసుకోవాలి. దాని తర్వాత సేమ్ ప్రొసీజర్ అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుని అది బాగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను అనమాట. కొత్తిమీర కూడా వేసేసుకుని మొత్తం కలిపేసుకుని దాని తర్వాత అయితే కొబ్బరిపాలు పోసేస్తాను. ఫస్ట్ కొబ్బరిపాలు పోసిన తర్వాత బాస్మతి రైస్ వేస్తాను. ముందే కనుక రైస్ వేసామనుకోండి బ్రేక్ అయినట్టు అవుతుంది. అట్లా కాకుండా కొబ్బరిపాలు పోసిన తర్వాత మీరు రైస్ వేసారనుకోండి, అప్పుడు అన్నం అనేది పొలుపుగా బాగా వస్తుంది అన్నమాట. కొబ్బరిపాలకి ఎప్పుడూ కూడా కొంచెం 1:2 రేషియో కాకుండా 1.5 వేసామనుకోండి, 2 గ్లాసెస్ బదులు 1.5 వేసామనుకోండి, చాలా పొడిగా వస్తుంది అనమాట. కొబ్బరిపాలల్లో ఆల్రెడీ ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఆయిల్ వేయకపోయినా ఆయిలీగా టేస్ట్ బాగుంటుంది.
ఉట్టి కొబ్బరిపాలు అన్నం తినాలనుకోండి, ఒక చిన్న టిప్ అండి, మీల్ మేకర్ ఉంటుంది కదా, మీల్ మేకర్ని నానబెట్టి ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగినప్పుడు మీల్ మేకర్ వేసారనుకోండి, అప్పుడు సూపర్ టేస్ట్ లాగా ఉంటుంది అనమాట. అది చికెన్ బిర్యానీ టైప్కి ఏమాత్రం తీసిపోదు. ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. నేనైతే కనుక ఇప్పుడు రొయ్యలు వేసాను కాబట్టి మీల్ మేకర్ అయితే వేయలేదు. ఫైనల్గా ఇట్లా రైస్ అయితే వేసేసుకుని దాని తర్వాత కుక్కర్ మూత పెట్టేయటమే. తగినంత ఉప్పు అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అయితే పైన కొత్తిమీర పుదీనా గార్నిష్ చేసేసి మూత పెట్టేసేసేయండి. దాని తర్వాత ఉడికిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అయితే మాత్రం గుమగుమలాడిపోద్ది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కొబ్బరిపాలన్నం. నేను యాక్చువల్గా కొబ్బరిపాలన్నం నేను మామూలుగా ఇంతకుముందు షార్ట్స్లో కూడా చూపించాను, కినోవాతో కూడా చేసుకున్నాను అనమాట. నేను డైట్ ఫాలో అయ్యేటప్పుడు మాత్రం కినోవాతో ఇట్లా, లేకపోతే కనుక ఓట్స్తో ఇట్లా కొబ్బరిపాలతో ఉడకేసుకుని తినేదాన్ని. లేదు అంటే కనుక కోకోనట్ మిల్క్తో కాఫీ అనే చేసుకునేదాన్ని. అంత కోకోనట్ పాలు అంటే మాత్రం చాలా ఇష్టం నాకైతే మాత్రం. ఈ రకంగా ఇంకా ఫైనల్గా హేమన్ నేనైతే చదవమని చెప్తున్నా. సాటర్డే సండే వచ్చిందంటే చాలండి, అసలు బుక్కే ముట్టుకోదు. చదువు చదువు అని చెప్తా అంటే సరే సరే అని చెప్పేసి ఆటలాడుతూ ఉంది అక్కడ. ఇంకా సరే అని చెప్పేసి తన ముందు చదివిపిస్తున్నాను. ఫైనల్గా 3 కూతలు రాగానే కట్టేయచ్చు. చదువు. ఇదండి యాక్చువల్గా మా సండే లంచ్ అయితే మాత్రం. సండే లంచ్ది ఈ రోజు దాకా నేను ఎడిట్ చేయడానికి టైం తీసుకున్నాను. యాక్చువల్గా పిల్లలతో టైం సరిపోవట్లేదండి. అంత వీడియోస్ ట్రై చేద్దామన్నా ట్రై అవ్వట్లేదు. దాని తర్వాత ఈ బిల్డింగ్ కట్టించుకోవడంలో నా డైట్ మొత్తం పోయింది. ఇంకా చూసారా కొంచెం లావుగా కూడా అయ్యాను. ఇంకా వెయిట్ తగ్గాలి, నెక్స్ట్ డైట్ వీడియోస్ అనేది తీసుకురావాలనేది అనుకుంటున్నాను అనమాట. హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ మీ. తొందరగా మళ్ళీ డైట్ స్టార్ట్ చేసి మళ్ళీ నా రొటీన్లోకి నేను రావాలి అని అనుకుంటున్నాను.